ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరాజ గారు. సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు. ఇది చాలా శక్తివంతమైనది. నియమాలు పాటించాలి, చాలా పద్ధతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి, ముందు గ్రహణం తర్వాత కూడా అని. మరి సైన్స్కి ఇది ఎలా రిలేట్ అవుతుంది? మరి సైన్స్ అసలు ఏం చెప్తుంది? సంపూర్ణ చంద్రగ్రహణం, ఆ రేస్ జోలికి వెళ్ళకూడదు, ఆ రేస్ కిందకి వెళ్ళకూడదు అని కొంతమంది చెప్తున్నారు. మరి సైన్స్ ఏం చెప్తుంది అసలు? ఇదంతా కూడా ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే అండి సార్. మరి సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు 7వ తారీఖుని. ఒక్కసారి సైన్స్ ఏం చెప్తుంది దీని గురించి? నమస్తే అండి. ఖగోళ శాస్త్రం, యాస్ట్రానమీ అన్నది అసలు ఈరోజే కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా మన ప్రజలకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే పరిసరాల గురించి, ప్రకృతి గురించి తెలుసుకోవటం. ఆ ప్రకృతిలో కీలకమైనది భూమి గురించే కాకుండా మొత్తం మన భూమి చుట్టూ ఉన్న చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, రాసుల గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ప్రాచీన కాలం నుంచి అన్ని నాగరికతల్లోనూ మనకి కనపడుతుంటుంది. అంతగా ఆసక్తి ఉన్నటువంటి అంశం ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సామాన్యమైనటువంటి పామరుల దగ్గర నుంచి గొప్ప గొప్ప మేధావుల వరకు కూడా ఆసక్తిని చూపిస్తూ దాని గురించి ప్రతినిత్యం సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నది ఈ ఖగోళ శాస్త్రం. అటువంటి ఖగోళ శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన మనం అంటాం సార్, స్పెక్టాక్యులర్ ఈవెంట్ అని. ఏదైనా కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటే మనం వాడుతుంటాం. అటువంటి స్పెక్టాక్యులర్ ఖగోళ ఘటన ఈ నెల సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి జరగబోతోంది. అదే ఇప్పుడే మీరు చెప్పినట్టుగా సంపూర్ణ చంద్రగ్రహణం, టోటల్ లూనార్ ఎక్లిప్స్. ఈ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది జనరల్గా ప్రతి సంవత్సరం వస్తుంది. సంవత్సరంలో 3 సార్లు వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది, సంవత్సరంలో 3 సార్లు వస్తుంది. ఈ మాట నేను 2 సార్లు ఎందుకు చెబుతున్నా అంటే ఇందులో ప్రత్యేకమైనటువంటి భయాన్ని కలిగించే అంశం ఏమి లేదు. ఖగోళ శాస్త్రంలో లేదా విశ్వంలో జరిగే అతి సహజమైనటువంటి రెగ్యులర్గా వచ్చే ఒక సందర్భం, ఒక ఘటన ఇది. కానీ ఈ ఘటన ఇందాక మీరు చెప్పినట్టు చాలా స్పెక్టాక్యులర్ ఘటన. ఏ రకంగా స్పెక్టాక్యులర్ ఘటన? చూడటానికి చాలా కనువిందు చేసే, చాలా ఆసక్తిని, వినోదాన్ని కలిగించే ఘటన. కేవలం చూడటానికి వినోదాన్ని కలిగించేది కాదు. దీనికి సంబంధించినటువంటి ఘట్టాన్ని మనం మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మన విశ్వం గురించి, మన పుట్టుక గురించి ఉన్నటువంటి రహస్యాలను, దానికి ఉన్నటువంటి ప్రారంభ కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని తెలుసుకునే అవకాశం అనేది ఈ ఖగోళ శాస్త్ర ఘటన సందర్భంగానే శాస్త్రవేత్తలకు వస్తుంటుంది. కాబట్టి ఏకకాలంలో అంటే ఒకేసారి అటు కామన్ పబ్లిక్ కానివ్వండి, ఇటు సైంటిస్టులు కానీ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూసే సందర్భం ఇటువంటి సెలెస్టికల్ ఈవెంట్స్ ఖగోళ శాస్త్ర రంగంలో జరిగేది. అది లూనార్ ఎక్లిప్స్ అయినా, సోలార్ ఎక్లిప్స్ అయినా. కాబట్టి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా అందరూ ఆసక్తికరంగా కూడా చూసే ఘటన. కాబట్టి దీన్ని ముందుగా నేను మీకు చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా దీని గురించినటువంటి సరైన సమాచారం తెలుసుకొని ఆ సెలెస్టికల్గా ఉండే అద్భుతాన్ని ఆస్వాదించడానికి, దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రజలందరూ రెడీగా ఉండాలని, ఆ దిశగా మీడియా చేస్తున్నటువంటి కృషికి కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. సార్, మీరు అన్నారు కదా స్పెక్టాక్యులర్ ఈవెంట్ అని చెప్తున్నారు కదా, అంటే చూడాలి అంటే దాన్ని మనము ఎలా చూడాలంట? చాలామంది రేస్ అంటారు కదా, ఈ స్పెట్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మీరు చెప్పినట్టుగా మనకు జరిగే గ్రహణాలు 2 ఉన్నాయి. ఒకటి సూర్యుడికి సంబంధించింది, 2 చంద్రుడిది. అదే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటాం. సహజంగా సూర్యగ్రహణాన్ని చూడాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యగ్రహణం మామూలుగానే సూర్యుడిని పట్టపగలు మనం చూడాలంటే నేకెడ్ అయితే మనం చూడలేం. మీకు అందరూ తెలిసిందే, చెయ్యి అడ్డం పెట్టుకుని, పేపర్ అడ్డం పెట్టుకుని, లేకపోతే సగం కళ్ళు మూసుకొని చూస్తుంటాం. అందున గ్రహణ సమయంలో కొన్ని అల్ట్రావైలెట్ రేస్ నేరుగా వస్తాయి. కాబట్టి సూర్యగ్రహణ సమయంలో నేరుగా ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా సూర్యగ్రహణాన్ని మాత్రం చూడొద్దని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ ఇటువంటి జాగ్రత్తలు ఏవి కూడా చంద్రగ్రహణానికి అవసరమే లేదు. ప్రతి మనిషి ఎక్కడున్నా సరే, పడుకునైనా, నుంచోనైనా, బండి మీద వెళ్తూ అయినా సరే చంద్రగ్రహణాన్ని చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా చూడవచ్చు. ఇది అత్యంత సేఫ్గా జరిగే సెలెస్టికల్ ఈవెంట్. దీనికి ఎటువంటి జాగ్రత్తలు ప్రత్యేకమైనవి అవసరం లేదు. సార్, మామూలుగా ఏదైనా గ్రహణం వచ్చింది అంటే సూర్యగ్రహణమే కానీ చంద్రగ్రహణమే కానీ ముందు జాగ్రత్తలు, తర్వాత కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కొంతమంది అయితే నిపుణులు చెప్పడం జరుగుతుంది. అంటే సైన్స్ పరంగా చూసుకుంటే కూడా నిజంగా జాగ్రత్తలు పాటించాలంటారా? ప్రతి దాని గురించి 1-2 రకాల అభిప్రాయాలు ఉంటాయి.
ఒకటి సైన్స్ ద్వారా తెలుసుకునేటువంటి విజ్ఞానం ఒకటైతే, రెండోది మనకు ఉన్నటువంటి నమ్మకాల ద్వారా విశ్వాసాల ద్వారా మనకుండే సమాచారం. సో ఇప్పుడు మనమైతే నమ్మకాలు విశ్వాసాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దాని పట్ల ఎవరి నమ్మకం వాళ్ళది. ప్రతి వ్యక్తుల యొక్క వ్యక్తిగత నమ్మకాల జోలికి వెళ్ళి మనం తీర్పులు ఇవ్వాల్సిన అవసరం జన విజ్ఞాన వేదిక లేదు, నాకు తెలిసి ఇతరులకు ఎవరికి లేదని అనుకుంటాను. కానీ ఇది ఒక ఇందాక మనం అనుకున్నట్టుగా ఖగోళ రంగంలో జరుగుతున్నటువంటి ఘటన కాబట్టి దీని వెనుకున్నటువంటి సైన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్లో మేడం మీరు అడిగింది దీని అనుకున్నటువంటి శక్తి కానివ్వండి, దీని అనుకున్నటువంటి రహస్యాలు అన్నట్టుగా మాట్లాడారు. ఆ రహస్యాల్లో మానవాతీతమైనటువంటి రహస్యాలు మీకు లేవు. మనం తెలుసుకునే రహస్యాలు అయితే ఉన్నాయి, అది ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం అనేది అవసరం. అందులో ముఖ్యంగా అసలు ఈ తెలుసుకోవాల్సిన అంశం అసలు ఈ చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అన్న విషయం తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు మామూలుగా ఈ రేస్ కిందకి వెళ్ళకూడదు, వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎందుకు రేస్ కిందకి వెళ్ళకూడదు, ఎందుకు అంత ప్రమాదము? జస్ట్ ఓవరాల్గా ఈ చంద్రగ్రహణాన్ని మనం ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒకసారి ఫైనల్గా? రేసు వెళ్ళకూడదు అన్నదానికి నిజం చెప్పాలంటే అది కొద్దిగా అర్ధరహితం అండి. ఎందుకనంటే సూర్యుని నుంచి వచ్చే కాంతి భూమి మీద, చంద్రుడి మీద, ఇతర గ్రహాల మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు వచ్చే కాంతిని మనం ఎవరూ ఆపలేం. కాబట్టి ఇది పడవచ్చు ఇది పడకూడదు అని చెప్పడంలోనే మనకి ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి ఒక అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఆపటం అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పడకూడదు అనుకోవటం కూడా అది అసాధ్యమైనటువంటి విషయం. అది ఖచ్చితంగా సూర్యుడు కాంతి అనేది మొత్తం మన సోలార్ మిల్కీ వే గెలాక్సీ అనేది చెబుతాము. దీని మొత్తానికి ప్రాణమే సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి. కాబట్టి సూర్యకాంతి సూర్యుడు లేకపోతే అసలు మిల్కీ వే గెలాక్సీనే లేదు. కాబట్టి ఖచ్చితంగా సూర్యకాంతి అవసరమే. అయితే ఆ అవసరాన్ని ఏ రకంగా రకరకాల సందర్భాల్లో దాని యొక్క సూర్యకాంతి పడే ప్రభావం అనేది మారుతుంటుంది. ఆ పడే ప్రభావంలో వచ్చే మార్పులే ఈ గ్రహణాలు. అందుకనే చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ఈ సూర్యకాంతి ఆయా వస్తువుల మీద, ఖగోళ వస్తువుల మీద పడుతున్నప్పుడు వచ్చే ప్రభావాలే ఈ గ్రహణాల రూపంలో అట్లనే ఈవెన్ పగలు రాత్రి కూడా అట్లానే వస్తుంటాయి. సూర్యకాంతి ఆ భూమి మీద కానీ ఇతర గ్రహాల మీద పడుతున్నప్పుడు మనం ఏ రకంగా సూర్యుడికి మనకి మధ్య ఉండే డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఏ రకమైన పొజిషన్స్లో మనం ఈ సోలార్ ఫ్యామిలీలో ఉన్నామని దాన్ని బట్టి ఈ మనకు వచ్చే అన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా సూర్యకాంతి యొక్క ప్రసారం అయిన వల్లనే జరుగుతుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవాలి. సార్ మరి ఇది మన భారతదేశంలో ఎంతవరకు ఇది కంప్లీట్గా మనకు అనిపిస్తుంది అంటారా? ఇది భారతదేశంలో కనపడటమే కాదండి, మొత్తం ప్రపంచంలో దాదాపు 77% జనాభా ఇది చూడటానికి అవకాశం ఉంది. అసలు ఈసారి జరగబోతున్న చంద్రగ్రహణం ఎందుకని ఇంత ఆసక్తి కలిగించింది అంటే మొదటి రీజన్ ఇదే. మొదటి రీజన్ ఎక్కువ మందికి భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో దాదాపు 75-77% మంది ప్రజలు ఇందాక మీతో అన్నట్టుగా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరాలు వాడాల్సిన అవసరం లేకుండా నేకెడ్ అయితే చూసే అవకాశం ఉన్నందువల్లే అంటే చెప్తాం సార్, అందరికీ ఇది యాక్సెసిబుల్గా, మెజారిటీ పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉన్నందువల్లనే దీని పట్ల ఆసక్తి వచ్చింది. అది దీనికి సంబంధించినటువంటి మొదటి అంశం. సార్ మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని అంటారు, అంటే రెడ్గా ఉంటుంది ఆ రోజంతా మూన్ అని చెప్తున్నారు కదా, ఎందుకు సార్ బ్లడ్ మూన్ అని ఎందుకు అంటారు అసలు? ఇందాక మీరు చెప్పినట్టుగా ఈసారి జరగబోతున్నటువంటి టోటల్ లూనార్ ఎక్లిప్స్, సంపూర్ణ చంద్రగ్రహణం పట్ల ఆసక్తి రావడానికి మొదటి కారణం ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది భూమి మీద ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలకి 77% ప్రజలకి చూసే అవకాశం ఉండటం మొదటి కారణం అయితే, రెండో కారణం దీన్ని బ్లడ్ మూన్ అనే దీనికి ఒక పేరు పెట్టారు. ఈ పేరు పెట్టినందువల్ల ఒక రకమైనటువంటి భయం, ఆందోళన అనేది ప్రజల్లో కలుగుతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి భయాందోళనలోంచి ప్రజలు ఏదో జరగబోతోంది, ఏదో ఉపద్రవం జరగబోతోంది, ఏదో నష్టం వస్తుంది, దీన్ని మనం ఎట్లానో ఆపలేం కదా, దీని నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి దీనికి దాని పట్ల మనం వ్యవహరించాలి అనే దాని పట్ల ఒక ఆందోళన కలగటం అనేది దీని పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. వాస్తవానికి దీని పట్ల సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుంటే, బ్లడ్ మూన్ అనేది ఇదేదో భయంకరంగా మన రోజువారీ జీవితంలో ఉన్నట్టుగా ఏదో మన కథల్లో చెబుతారు కదా, రాక్షసులు రక్తాన్ని తాగుతారు అన్నట్టుగా చంద్రుడేమి రాక్షసుడుగా మారిపోయి ఎక్కడో మన కనపడిన జీవులు తినేసి ఆ రక్తాన్ని తాగటం కక్కటం అనేది కాదు. ఇదంతా కూడా చిన్నపిల్లల ఆహారంగా అనిపించవచ్చు, కానీ మనకుండే నమ్మకాల్లోంచి ఈ రకమైనటువంటి అభిప్రాయాలు, భయాలు కలుగుతున్నాయి. కాబట్టి వాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వాటిని మనం ఎగతాళి చేయటం అనేది సరైన పద్ధతి కాదు, కానీ వాటికి వివరణ ఇవ్వటం ద్వారానే ప్రజల్ని మనం మరింతగా ఆలోచించిన పరులుగా తీయటానికి అవకాశం ఉంటుంది. జన విజ్ఞానం ఇది ఆ పని చేస్తుంది. ఈరోజు మీడియా కూడా అట్లాంటి పని చేస్తున్నందుకు నేను జన విజ్ఞానం పక్షాన్ని మీడియాను కూడా అభినందిస్తూ, దీనికి సంబంధించిన సైంటిఫిక్ వివరణ ఏంటంటే
మీకు అందరూ తెలిసిందే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ విశ్వంలో మనం ఒక మనిషిని పక్కన ఉన్నటువంటి వస్తువును చూస్తున్నామంటే సూర్యకాంతి వల్లనే. ఆ సంగతి మనకంతా తెలిసిందే. మన భూమి మీద కూడా మన పక్కన ఉన్నటువంటి అది వస్తువు కానీ మనిషి కానీ జంతువు కానీ ఏదైనా చూస్తున్నామంటే సూర్యకాంతి ఆ వస్తువు మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలో ఉన్నటువంటి రెటీనా మీద పడ్డందువల్ల ఆ వస్తువుని మనం మెదడు అర్థం చేసుకొని చెప్తున్నటువంటి జ్ఞానం మనకందరికీ ఉంది. ఇదే పరిస్థితి భూమి మీద ఉన్న వస్తువుల మీదే కాకుండా ఖగోళంలో ఉండే అన్ని రకాల రాసుల మీద, అంటే గ్రహాలు కానివ్వండి, ఉపగ్రహాలు కానివ్వండి, ఇతర అన్నిటి మీద సూర్యకాంతి అనేది పడుతూ ఉంటుంది. ఈ పడే క్రమంలో ఈ చంద్రగ్రహణం చూసుకుంటే ఇందాక మొదట్లో మీతో అన్నట్టుగా అసలు చంద్రగ్రహణం ఎలా వస్తుంది? సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒకే వరుసలో ఉన్నందువల్ల చంద్రుడి మీద సూర్యకాంతి పడకుండా భూమి అడ్డం వస్తుంది. భూమి అడ్డం వచ్చినందువల్ల భూమి మొత్తం సూర్యకాంతి చంద్రుడి మీద పడకుండా దీన్ని భూమి నీడ చంద్రుడి మీద పడిపోయి చంద్రుడు మనకు కనపడ్డు. అయితే ఈ క్రమంలో జరిగే ఇంకో ఘట్టం ఏంటి? సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో మీకు అందరూ తెలిసిందే, లైట్ అంటేనే 7 రంగులు ఉంటాయి మనకు తెలిసింది, విబ్జిఆర్ అంటాం. అందులో లైట్లో కొన్నిటికి షార్ట్ వేవ్ లెంత్ అని, లాంగ్ వేవ్ లెంత్ అని చెప్పి సైన్స్ చెబుతుంది. చాలామందికి స్కూల్ లెవెల్లో వినుంటారు. షార్ట్ వేవ్ లెంత్ ఉన్నది సూర్యకాంతిలో ఉన్న షార్ట్ వేవ్ లెంత్ ఉండే రంగునిచ్చేది, అంటే ఉదాహరణ బ్లూ కలర్కి షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. అది ఇమీడియట్గా స్కాటర్ అయిపోతుంది భూ వాతావరణం ఒక రాంగాల్ని. ఈ భూ వాతావరణ రాంగాలు స్కాటర్ కావటం అంటే అర్థం అది ఇమీడియట్గా భూ వాతావరణంలోకి ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో అది మొత్తం వ్యాపిస్తుంది, అది మొత్తం డిస్పర్స్ అయిపోతుంది. కానీ లాంగ్ వేవ్ లెంత్ ఉండే రెడ్ లాంటిది స్కాటర్ కాదు. అదేమవుతుంది? అది భూమి అడ్డం వచ్చింది కదా, కాబట్టి వంగుతుంది. అది వంగి ఆ పక్కన ఉన్నటువంటి చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి మనకి చంద్రుడి మీదకి వచ్చే సూర్యకాంతిలోంచి ఏ రంగు బయటపడుతుందంటే రెడ్ మాత్రమే వస్తుంది. కాబట్టి భూమి అడ్డం ఉన్నందువల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో కేవలం రెడ్ కలర్ మాత్రమే భూమిని దాటుకొని చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి రెడ్ కలర్ మనకి రిఫ్లెక్ట్ అయ్యి అది ఆ రెడ్ కలర్ కాస్త చంద్రుడి మీదకి కనపడి దాన్ని బ్లడ్ మూన్ అని చెప్పి అంటుంటాం. మనకు తెలిసిందే కదా, మనకు కొద్దిగా పొయిటిక్గా మాట్లాడుకోవటం అలవాటు. కాబట్టి ఆ పొయిటిక్గా మాట్లాడుకున్న క్రమంలో భాగంగా చంద్రుడు కలరు ఆ టైంలో ఈ ఎక్లిప్స్లో, టోటల్ లూనార్ ఎక్లిప్స్ టైంలో కొంత భాగంలో అది రెడ్ కలర్లో అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది బ్లడ్ మూన్ అంటాను. తప్పితే ఇందులో దాగి ఉన్న సైన్స్ ఇంత మించిన ఎటువంటి భయాన్ని గురి చేసే అంశం ఇందులో ఏమీ లేదు. కాబట్టి ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు సార్. సో మా వ్యూవర్స్కి ఒక్కసారి ఫైనల్గా సార్, అంటే మీరు అన్నట్టుగా ఇది చాలా విజిబుల్గా ఉంది, మీరు ఏమి అడ్డు పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కదా, మరొక్కసారి మా వ్యూవర్స్కి. మిత్రులారా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండు మన ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి సెలెస్టికల్ ఈవెంట్స్. వీటిని చూడటం అన్నది మామూలు ప్రజలకి చాలా ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలిగిస్తే శాస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి పరిశోధకులకి ఈ విశ్వం పుట్టుక పట్ల, విశ్వ రహస్యాలను తెలుసుకోవడం పట్ల ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి జన విజ్ఞాన వేదికగా మేము ప్రజలందరికీ తెలియజేస్తుంది, ఈ చంద్రగ్రహణం రేపు సెప్టెంబర్ 7వ తారీఖు అయితే జరగబోతుందో అది సూర్యగ్రహణం లాగా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఫిల్టర్లు లేకపోతే ఇతర వస్తువులు చూసి వాడి చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. నేరుగా అందరూ హాయిగా చూడొచ్చు, దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే రాత్రిపూట వస్తుంది ఇది. ఆ రాత్రిపూట వచ్చినందువల్ల కొంచెం రాత్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సహజంగా నైట్ టైం మనం తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో జాగ్రత్త, ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ వానలు వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణమైన చంద్రగ్రహణం అందరికి కనపడుతుంది. ఇన్కేస్ మన తెలుగు రాష్ట్రాల్లో వానల వల్ల చూడలేని ప్రజలు అనేక శాస్త్ర పరిశోధనా సంస్థలు, అదేవిధంగా మీడియా ఛానల్స్ కూడా లైవ్ టెలికాస్ట్ ఈవెంట్ ఇస్తున్నాయి. కాబట్టి మీరు చూడండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో మధ్యలో మరీ ప్రధానంగా ఈ సూర్యకాంతి ఇందాక మీరు చెప్పినట్టుగా స్కాటర్ కాకుండా ఉండే రెడ్ కలర్ వల్ల కొద్దిగా ఆ చంద్రుని తినటం అనేది అది చూసేంత చాలా తమాషాగా, మనకి చిన్నపిల్లవాడు ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీ కొద్దిగా ఎట్లా తగ్గుతూ వస్తుందో చంద్రుడిగా అట్లాగా తగ్గుతూ వస్తాడు, మళ్ళీ పెరుగుతూ వస్తుంది. కాబట్టి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దు. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి భయాలకి లోను కాకుండా హాయిగా ఆనందంగా చూడండి. శాస్త్రవేత్తలు ఏదన్నా దాన్ని పరిశోధన చేసి ఏమైనా కనుక్కుంటే మనకు మరింతగా విశ్వం గురించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుంటాయి. ఆ రకంగా మరింతగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వ్యూవర్స్, మరి పిల్లలు ఖచ్చితంగా సెప్టెంబర్ 7న
సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఫుల్ లూనార్ ఎక్లిప్స్, ఖచ్చితంగా బ్లడ్ మూన్, అంటే బ్లడ్ మూన్ అనగానే భయపడిపోవద్దు, ఖచ్చితంగా నైట్ వస్తుందని చెప్తున్నారు కదా సార్. ఖచ్చితంగా అందరూ చూడండి, దీనిని నాక్డ్ అయితే కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. ఎటువంటి మీరు అడ్డు పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, మరి మిస్ అవ్వద్దు. మరొక ఇంట్రెస్టింగ్ ఐటెంతో మళ్ళీ మీ ముందుంటాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.